చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు సీఎం జగన్. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోగా మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. సంక్షేమాన్ని కొనసాగించేందుకు మరోసారి వైసీపీకి మద్దతివ్వాలని జగన్ కోరారు. ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్, ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా? మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.